ఈరోజు వీడియో వినాయక చవితి 3వ రోజు పూజ అండి. విశేషమైన పూజనే చెప్పొచ్చు, ఎందుకంటే ఈరోజు శుక్రవారం కూడా కదా. అందుకని నేనైతే ఈరోజు గౌరీ గణపతిని పూజ చేసుకున్నానండి. గౌరమ్మే కదండి మరి వినాయకునికి సృష్టించిన తల్లి. చాలా వరకు వినాయక మండపాల్లో ఏదో ఒక సందర్భంలో లలితా సహస్రనామాలు చదువుతారు. అయితే నేను ఇలాగూ శుక్రవారం వచ్చింది కదా అని చెప్పేసి లలితా సహస్రనామాలు విఘ్నేశ్వరుడి దగ్గర చదువుకున్నాను. అది నేను లైవ్ కూడా పెట్టానండి. ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. ముందైతే ఇంట్లో నిత్య దీపం అయిపోయిన తర్వాత ఇక విఘ్నేశ్వరుడు పూజ కోసం ఇక్కడ నేను అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఎప్పుడూ నిత్యంగా అఖండ దీపం వెలుగుతూనే ఉంటుంది. కానీ మనము ఎక్స్ట్రాగా దీపాలు పెట్టుకోవాలనిపించినప్పుడు తప్పకుండా పెట్టుకోవాలండి. అఖండ దీపం వెలుగుతూనే ఉంటుంది, అది స్వామికి ప్రతిరూపంగా. అయితే అఖండ దీపం ఒక్కొక్కసారి పువ్వు వేసేసి బాగా వెలగదండి. అలాంటప్పుడు నేను ఈ చిన్న టూల్ని ఉపయోగించి ఆ పువ్వుని ఇలా తీసేస్తానమాట అండి. ఇది నేను అసలు టైలరింగ్ కోసం అని చెప్పేసి అది ఆ చిన్నది కొన్నాను అనమాట, దారాలు ఏమైనా ఇరుక్కుపోతే తీసుకోవడానికి. అది నేను అప్పుడప్పుడు ఇలాగా దీపం పువ్వు వేసినప్పుడు మాత్రం తీస్తానండి. పువ్వు అలా వేసేసింది అనుకోండి మనకి చక్కగా వెలగదనమాట దీపము. ఇంకా స్వామివారికి మల్లెపూల దండ నేను ముందే పువ్వులన్నీ తెప్పించుకున్నానండి. ఎప్పుడు వినాయక చవితి బుధవారం అనగా ఆదివారమే అన్నీ పువ్వులు మార్కెట్కి వెళ్ళి పువ్వులు తీసుకొచ్చాను అనమాట. ఇన్ని రోజులు వచ్చాయి బంతి పువ్వులు అన్నీ తక్కువకే వచ్చాయి అప్పుడైతే. ఇంకా మల్లెపువ్వులు మాల చిన్నదైందని వెనక్కి ఒక దారం యాడ్ చేసి స్వామివారికి అయితే ఆ దండతో అలంకరించాను. ఇంకా గరిక మాచపత్రి అంతా కిందనే ఉంటుందండి. మా ఇంటి దగ్గర తీసుకొచ్చి చక్కగా అష్టోత్తరాలు అయితే చదువుకున్నాను. అవన్నీ ఏమీ వినిపించలేదులేండి, ఇంకా వినిపిస్తే జనాలు బోర్ ఫీల్ అవుతున్నారు కదా. అందుకని చెప్పేసి ఇంకా అష్టోత్తరాలు ఏమీ వినిపించుకోకుండా ఇంకా అలాగా అక్కడికి అది కట్ చేసాను అనమాట నేను చదువుకొని. తర్వాత ఈరోజు శుక్రవారం కదా అని చెప్పేసి స్వామివారికి మహానైవేద్యంగా పరమాన్నం అయితే వండాను. పరమాన్నం సమర్పించి మనం ముందు గణపతి పూజనైతే పూర్తి చేసేయాలండి. తర్వాత స్వామివారికి తాంబూలం, ఆ తాంబూలంలో 2 వక్కలు, తర్వాత ఈరోజు ఒక 4 కిస్మిస్లు ఉంటే వేసానండి. ఏదైనా ఫ్రూట్ ఉంటే పెట్టవచ్చు, కానీ నేను ఈరోజు కిస్మిస్లు వేసి పెట్టేశాను. కిస్మిస్, ఎండు ఖర్జూరం ఏదైనా పెట్టవచ్చు మనం తాంబూలంలో. పెద్ద పెద్ద పళ్ళు కన్నా ఇలాగే ఒక ఇలాచి, 2 ఖర్జూరాలు కానీ లేదా 2 కిస్మిస్లు కానీ వేసుకుంటే తాంబూలం బాగుంటుంది. అలా వేసుకున్నాను. ఇక అమ్మవారు ఈ శ్రీచక్రాన్ని నేను ఎప్పుడు కూడా నవరాత్రులు వస్తాయి కదండి, దేవీ నవరాత్రులు, ఆ టైంలో కుంకుమ పూజ చేయాలన్నా లేదంటే ఏదైనా అష్టోత్తరాలు చదవాలన్నా ఈ శ్రీచక్రాన్ని వాడుతుంటానండి. ఆ 9-10 రోజులు పూజ అయిన తర్వాత మళ్ళీ జాగ్రత్తగా లోపల పెట్టుకుంటాను అనమాట. ఇది నాకు పెద్దగా దొరకట్లేదండి, బయట ట్రై చేస్తాను. ఇదైతే చాలా రోజులు అయిపోయింది, అయినా నేను ఇంకా అలాగా జాగ్రత్తగా దాచుకుంటూ అలాగా ఆ అమ్మవారిని వాడుకుంటున్నాను అనమాట శ్రీచక్రాన్ని. ఇంకా ఆ ఫోటోనే తీసి చక్కగా కుంకుమ బొట్టు, చందనం కుంకుమతో అలంకరించి పువ్వులతో అలంకరించి లలితా సహస్రనామం అయితే చదివానండి. నిన్న లైవ్ పెట్టాను, అలాగా ఏదో అలా పెట్టాలనిపించింది పెట్టానండి. ఎవరికైనా ఇంటిమేట్ చేస్తే నాతో పాటు చదువుదురేమో. అలా పూజ పొద్దున్నది సాయంత్రం అండి ఆ హారతి ఇచ్చాను. పొద్దున్న హారతి ఇచ్చాను, ఇంకా 2 పూట్ల హారతులు మీకు చూపించడం ఎందుకులే అని చెప్పేసి సాయంత్రం సింపుల్గా దీపం పెట్టేసి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేసాను. ఇంకా ఒక ఆంటీ వాళ్ళు మా ఇంటి దగ్గర ఇలాగే తాంబూలంకి పిలిస్తే వెళ్ళానమాట. ఆంటీ వాళ్ళు కూడా 3 రోజులు ఉంచుకున్నారు స్వామివారిని. వీళ్ళు కూడా చాలా చక్కగా అలంకరించుకున్నారండి. అసలు స్వామివారిని చూస్తుంటే అసలు ఎంత ఆనందంగా, ఎంత అందంగా, ఎంత బాగున్నారోనండి. ఇంకా అందరము కాసేపు అలాగా కూర్చొని తాంబూలాలు ప్రసాదాలు ఇస్తే తీసుకొని ఇంకెవరింటికి వాళ్ళం వెళ్ళిపోయామండి. అదండి 3వ రోజు పూజ. ఇక నెక్స్ట్ వీడియో స్వామివారి నిమజ్జనం మహోత్సవంది కూడా వస్తుందండి. చాలా చక్కగా చేసుకున్నాను నిమజ్జనము. ఆ పూజని కూడా, ఆ నిమజ్జనోత్సవాన్ని కూడా నేను అప్లోడ్ చేస్తాను రేపు కానీ లేదంటే ఎల్లుండి కానీ. తప్పకుండా చూడండి. ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.